అంశు లాంటి ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటా ఆ అమ్మాయిని చూడడానికి మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్ల మనం అమ్మాయిని చూడడానికే లక్షణంగా ఉంది, రేంజ్ లో ఉంటుంది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నప్పుడు గౌన్లు వేసుకుని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది. డైరెక్టర్ త్రినాథ్ రావు ఇదే ప్రోగ్రామ్ లో హీరో అల్లు అర్జున్ తరహాలో మాట్లాడారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? మా సెకండ్ హీరోయిన్ పేరు వాటర్ అమ్మా. చాలా పాపం రా. షీ నోస్ వెరీ వెల్. మా యూనిట్ లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా. ఉన్న పోతలో ఉంటూ అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగ. ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఏందో అర్థం కాదు. మళ్ళీ పేమెంట్ కూడా మొత్తం క్లియర్ విత్ జిఎస్టీ. గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఆయన ఇవ్వట్లే. ఇదిగో చూసారా, టచ్ చేసి చేయనట్టుగా ఇది హగ్ అంట. ఎవడైనా నమ్ముతాడా? ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. మీకు ఎవరైనా ఇలాంటి హగ్లు అన్నీ ఇచ్చారు? ఇస్తే ఎలాగుండాలి, కొత్త గొప్ప పగిలిపోవాలి, అలా ఉండాలి హగ్ అంటే. పగిలిందా? అసలు ఈయనలాగా హీరోయిన్ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఈ ఆడవాళ్ళకి ఎలా బుద్ధి, ఎలా టచ్ చెప్పాలి అర్థం కాదా బాబు. ఈ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకి. చెయ్యి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి